హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎండి ఫ్రమ్ ఏపీ త్రిబుల్ ఎయిట్ ఆర్కే వ్యాలీ. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, నిన్న ఒకరు నాకు కామెంట్ చేశారు, బ్రో ప్రైజ్ ది లార్డ్, మా అబ్బాయి అప్లికేషన్లో జెండర్లో ఫీమేల్ అని మిస్టేక్ అయింది బ్రో, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? 585 మార్క్స్ వచ్చాయి, ఎస్సీ కేటగిరీ అండ్ మండల్ ఫస్ట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, సీటు వస్తుందా బ్రో అని నిన్న ఒకరు నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్. ఆ కామెంట్కి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియోలో నేను క్లారిఫై చేయబోతున్నాను ఫ్రెండ్స్. జనరల్గా అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా పెట్టాలి ఫ్రెండ్స్. ఒకవేళ కొంతమంది తప్పులు పెట్టినా వారికి మళ్ళీ సరి చేసుకోవడానికి వారికి టైం అయితే ఇస్తారు, కొంతవరకు టైం అయితే. ఆ టైం అయితే అయిపోయింది, రేపొద్దున జూలై 11 రేపే లిస్ట్ వదలబోతున్నారు. ఆ టైం అయితే అయిపోయింది, కానీ మీకు మార్క్స్ అయితే ఎక్కువ వచ్చినాయి, 585 మార్క్స్ వచ్చినాయి, కానీ అప్లికేషన్లో జెండర్లో ఫీమేల్ అని పడింది. చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వాళ్ళ బంధువుల వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మాయి అలాగే 500 మార్క్స్ వచ్చినాయి అంట ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ 2023లో 500 మార్క్స్ వచ్చినాయి. అలాగే 500 మార్క్స్ వస్తే ఆ అమ్మాయికి ఇలాగే మీకులాగానే అప్లికేషన్లో మీకు ఫీమేల్ అని ఎలా పెట్టారో వాళ్ళు కూడా ఆ అమ్మాయి మామూలుగా ఆ అమ్మాయికి ఏ స్పెషల్ కేటగిరీ లేదు, ఓన్లీ ఆ అమ్మాయి బీసీ క్యాస్ట్కి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయికి 500 మార్క్స్ వచ్చినాయి. ఆ అమ్మాయికి అప్లికేషన్లో నెట్ సెంటర్ అబ్బాయి ఏం చేశాడంటే పిహెచ్ కేటగిరీలో పెట్టేశాడు పొరపాటున. అయితే ఆ అమ్మాయికి పిహెచ్ కేటగిరీలో సీట్ వచ్చింది. సీట్ వస్తే కౌన్సిలింగ్ కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి సర్టిఫికేట్స్ అన్నీ చూపిస్తే, మొత్తం అన్నీ వెరిఫై చేస్తే ఆ అమ్మాయికి పిహెచ్ సర్టిఫికేట్ ఏదైనా అడిగితే, సార్ పిహెచ్ సర్టిఫికేట్ లేదు సార్, నెట్ సెంటర్ అబ్బాయి ఇలా మాకు తప్పు పెట్టాడు సార్ అంటే ఆ అమ్మాయిని అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారంట. వద్దమ్మా వెళ్ళిపోమ్మా అని అందరూ కూడా వెళ్ళిపోమన్నారంట. సో ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లం అవుతుంది ఇలా అప్లికేషన్లో కనుక తప్పులు పెడితే. చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చింది కాబట్టి రేపు మీకు జనరల్ కేటగిరీలో మీకు సీట్ రావచ్చు. ఇలా ఇంకెవరైనా తప్పులు పెట్టుంటే వారందరికీ కూడా రేపు జనరల్ కేటగిరీలో సీట్ రావచ్చు. అయితే మీరైతే కౌన్సిలింగ్ వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళి ఇలా నెట్ సెంటర్ అబ్బాయి ఇలా తప్పు పెట్టాడు, మార్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అని మీ మార్క్స్ సర్టిఫికేట్ చూపించండి. అప్పుడు వాళ్ళు మీ మార్క్స్ సర్టిఫికేట్ చూసి వారు మళ్ళీ మీకు ఒక అవకాశం అవడమో లేదంటే మీకు ఏదో ఒక సజెషన్ చెప్తారు ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా తప్పులు పెట్టుంటే ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళి లేదంటే నూజివీడులో మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక డైరెక్టర్ సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వర్కర్స్ ఉంటారు, అంటే అక్కడ మామూలుగా వర్క్ చేసే అధికారులు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే, ఇలా తప్పు అయిపోయింది సార్, ఇలా తప్పు జరిగింది, ఇలా మిస్టేక్ అయింది సార్ అని చెప్తే వాళ్ళు మీకు ఏదో ఒక సజెషన్ ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపే మీకు లిస్ట్ వదిలేది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీకు సీట్ వస్తుంది. మీకు సీట్ రాకపోయినా మీరేం బాధపడద్దు. 888 చదివిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు. 1000 మంది చదువుతుంది, 1000లో 20 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన 980 మంది ఇంటికి వెళ్ళిపోయి ఏపీపీఎస్సీ గ్రూప్స్ రాసుకోవడమో ఇంకేమైనా రాసుకోవడమో చేసి ఇంజనీర్ కాకుండా వేరే జాబ్ తెచ్చుకుంటున్నారు ఫ్రెండ్స్. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ సీట్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, వచ్చేయండి. ఒకవేళ రాకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. ఒక మంచి కాలేజ్ చూసుకుని మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. శ్రీ చైతన్యలో, నారాయణలోనూ మీరు మంచి కాలేజ్ చూసుకుని జాయిన్ అవ్వండి. ఓకే, ఇలా ఎవరైనా తప్పులు పెట్టుండి రేపు మీకు సీట్ వస్తే కానీ మీరు కౌన్సిలింగ్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళి ఇలా జరిగిందని చెప్పండి, వారు మీకు ఏదో ఒక సజెషన్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా క్లియర్ కాకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.